एसपीएस स्लिमिंग एंड ब्यूटी क्लिनिक की जानिब से लेटेस्ट टेक्नोलॉजी से अपना वेट कम करें। हमारे पास स्किन एंड पिंपल्स के लिए भी कई ट्रीटमेंट्स है, तो देर किस बात की। एसपीएस स्लिमिंग एंड ब्यूटी क्लिनिक से अभी राब्ता करें। हमारा एड्रेस है बिसाइड अग्रवाल स्वीट हाउस लेन, जेएन रोड, एबिट्स, हैदराबाद। चेयरमैन A18 तेलंगाना न्यूज़ मोहम्मद आजम अली। हुकूमत ज़मीनों पर कब्ज़ा करने वालों, उसूलों की खिलाफ वर्जी करने वाले बिल्डर्स और सबसे बढ़कर झील की ज़मीनों पर तजावीज़ात के खिलाफ सख्त कार्रवाई करेगी। हाइड्रा, जिसके लिए वसाइल के लिए 200 करोड़ रुपये का बजट मुख्तस किया गया है, जल्द ही मुकदमात को तेज़ करने के लिए एक पुलिस स्टेशन कायम करेगा। IPS AV रंगनाथ ने बताया। शहर की झीलों को खा जाने वाले तजावीज़ात पर रद्द-ए-अमल ज़ाहिर करते हुए हाइड्रा कमिश्नर AV रंगनाथ ने पीर 12 अगस्त को पानी के ज़खायर की मुकम्मल टैंक की सतह के अंदर गैर कानूनी मकानात तामीर करने के लिए तजावीज़ात करने वालों पर सख्त तनकीद की। रंगनाथ ने कहा कि हमारे पास तजावीज़ात करने वालों और उन लोगों की फहरिस्त है जो खुश्क झीलों में वेस्ट को ठिकाने लगा रहे हैं। उन इलाकों में जायदादों का एक बड़ा हिस्सा पॉलिटिशियंस और ग्रैबर्स की है। ये तामीरात बग़ैर एतराज़ सर्टिफिकेट NOC हासिल किए की गई है। तजावीज़ात बड़े पैमाने पर हो रही है, लेकिन हम इसे एक्टिव करने के लिए ज़िम्मेदारों को निशाना बना रहे हैं। ऑपरेशंस हाइड्रा को 200 करोड़ रुपये का बजट मुख्तस किया गया है और हम तजावीज़ात के ख़िलाफ़ सख्त कार्रवाई कर रहे हैं। हाइड्रा कमिश्नर ने कहा कि हुकूमत बड़े पैमाने पर रियल इस्टेट को फ़रोग़ दे रही है, लेकिन उसने आबी ज़खायर के इर्द गिर्द रिहायशी इमारतें तामीर करने की इजाज़त नहीं दी है। तामीरात मुख्तस जगहों पर की जा सकती है, ना कि नामज़द सरकारी अराज़ी या अवामी जगहों पर। हमने हुसैन सागर की जांच नहीं की है, ताहम वहां तजावीज़ात की कई शिकायत हैं, इसलिए हम इसे यकीनी तौर पर आगे बढ़ाएंगे। हाइड्रा कमिश्नर ने गवर्नमेंट ఈజ్ వెరీ వెరీ క్లియర్. మీకు అది ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది, ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఉన్నారు. మీకు చూశారు ఏది అసెంబ్లీలో కూడా ఏమని చెప్పారు, ఎవరిని వదలదు, హైడ్రా అనేది కాన్స్టిట్యూట్ చేయడం పర్పస్ అదేంటి. సో ఫోన్లో వాళ్ళు ఏమి చేస్తారు దట్స్ ఆల్. ఎవరు చేసినా కానీ కూడా పని జరుగుతుంది కనుక ఇప్పుడు ఆల్రెడీ FTL లో మీకు ఇంత చేసిన తర్వాత కూడా నువ్వు రేపు పర్మిషన్ ఇస్తే కనుక రేపు అతను బుక్ అవుతాడు, క్రిమినల్ గా ప్రాసిక్యూట్ అవుతాడు. ఇప్పుడు మీకు చెప్పిన తర్వాత కూడా మీరు చేస్తున్నారంటే కనుక ఎలా అప్పుడు? సో టెక్నికల్ గా ఏదో ఓసీ ఇచ్చారు అదంటే సరే, అది పోయిందని అది వేరు. కానీ మీరు చెవుల్లోకి ఇచ్చిన దానికి అది దాని మీద డిసిప్లినరీ మ్యాటర్ ఉంటుంది. కానీ బట్ FTL లో నీకు ఆల్రెడీ డిక్లేర్ అయిన తర్వాత, నోటిఫై అయిన తర్వాత కూడా నువ్వు చేస్తుంటే కనుక అది బికమ్స్ క్రిమినల్ లేదు. కనుక మీరు పెద్ద సెటప్ చేస్తున్నారు, దీనికి ప్రభుత్వం కూడా పూర్తి సుముఖంగా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే మేము ఆస్కారు ఆల్మోస్ట్ ఒక 3 జోన్స్ గా డివైడ్ కావాలనేది ఇదంతా చేస్తున్నాం. చేసిన తర్వాత ఇదంతా కూడా చర్చగా వస్తుంది. రేపు మీటింగ్ లో అంతా సీఎం గారు వచ్చిన తర్వాత ఇవన్నీ చర్చకు వచ్చి, బట్ ఒక లార్జ్ స్కేల్ ఆల్మోస్ట్ 3500 దాకా సిబ్బంది అడుగుతున్నాము. అండ్ డివైడ్ చేస్తాం, ఏరియాస్ వైజ్ గా డివైడ్ చేసి. 2 ఉంటాయి. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డిజాస్టర్ మేనేజ్మెంట్ లో అంతా అక్కడ ఎక్కడికక్కడ ఇమీడియట్ గా మనకి ఈ డిజాస్టర్స్ ఏమైనా ఇమీడియట్ రెస్పాండ్ అవ్వటం, ఈ ట్రాఫిక్ ఇష్యూస్, లేకపోతే ఇంకా సబ్మర్జ్ అవ్వటం, ఇనండేట్ అవ్వటం, ఇవన్నిటి కూడా. బట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒకటి ఐసోలేషన్ లో చూడటానికి లేదు. దాన్ని లింకప్ ది అసెట్ ప్రొటెక్షన్ అగైన్. ఈ 2 లింక్డ్ అప్ అనమాట. అది ఎందుకంటే నువ్వు చెరువులో వెళ్లాల్సిన నీళ్లు వెళ్ళకపోతే కనుక చెరువులోకి రావాల్సిన నీళ్లు రావట్లేదు. ఎందుకంటే మొత్తం నీగిపోయి చెరువు ఏడు చెరువు లేనప్పుడు నీళ్ళు ఎడిపోతాయి, రోడ్డు మీదకి వస్తాయి, నీళ్లలోకి వస్తాయి.